మీ అందరిలో ప్రవచన ఆత్మ మీలో ఉన్నది. సో ఆ గిఫ్ట్ని మీరు ఏం చేయాలంటే ఈరోజు యాక్టివేట్ చేయాలి. సిమ్ ఉన్నది, యాక్టివేషన్ లేకుంటే ఏమవుతుంది? అది వేస్ట్. సిమ్ ఉన్నది కానీ యాక్టివేషన్ లేకపోతే వేస్ట్. మనం సిమ్ కొన్న యాక్టివేషన్ యేసు ప్రభు మనందరిని కొన్నాడు, కానీ నువ్వు యేసు ప్రభు అనుకున్నట్టు యాక్టివేట్ కాలేదనుకో అదేమైనట్టు? వేస్ట్. సో నువ్వు దేవుడు నీ నుండి ఏం ఆశిస్తున్నాడంటే నువ్వు వ్యర్థంగా ఉండకూడదు. నువ్వు ఎలా ఉండాలి? యాక్టివేట్గా ఉండాలి. దేవుడు చెప్పిన పనిని మీరు చేయాలి. సో ఈరోజు దేవుని యొక్క వాక్యముని మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మీరు 1 కొరింథీ 12వ అధ్యాయము 8 నుంచి 10 వచనములు చదువుకుందాంరా. 1 కొరింథీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 8 నుంచి 10 వచనముల వరకు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ పరిశుద్ధాత్మ వలన దేవుడు మనకు 9 ఆత్మవరములను అనుగ్రహించి ఉన్నాడు. అందులో మనము ఒక వరమును గురించి ఈరోజు ధ్యానిస్తున్నాము. అందులో ఒకటి ఏంటిదంటే ప్రవచన వరము గురించి ఈరోజు మనము ధ్యానిస్తున్నాము. ఈ ప్రవచన వరము ఈరోజు మీలో అందరిలో యాక్టివేట్ అవుతుంది. ఇది మీరు కలిగి ఉన్నారు. సో మనకు సత్యము తెలిస్తే సత్యము మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రంగా చేస్తుంది. ఒకవేళ సత్యం మనకు తెలియలేదనుకో మనము ఏ విధంగా ఉంటాము? స్వతంత్రంగా ఉండలేము. కానీ ఈరోజు గుడ్ న్యూస్ ఏంటిదంటే మీ అందరూ స్వతంత్రులుగా ఉండబోతున్నారు అనేది దేవుని వాక్యంలో నుండి మీకు నేను తెలియజేస్తున్నాను. సో దీనికంటే ముందుగా ఒక ప్రశ్న ఏంటిదంటే మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలా? ప్రశ్న, మనము పరిశుద్ధాత్మ మనకు అవసరమా? దీని గురించి బైబిల్ ఏం చెప్తున్నది? బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం. పరిశుద్ధాత్మ మనకు అవసరమా? పరిశుద్ధాత్మ చేత నింపబడితే అది మనకు ఉపయోగమా? ఎవరికి ఉపయోగం అనేది మనం చూద్దాము. చూడండి, దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభు యొక్క శిష్యులు 12 మంది. సో ఈ 12 మందిని చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 2 నుంచి 4 వచనములు మనం కనుక చదివినట్లయితే అక్కడ అందరూ 11 మంది దేవుని యొక్క శిష్యులు ఉంటారు. సపరేట్గా ఏర్పరచబడినటువంటి వాళ్ళకి దేవుడు అపోస్తలుని పేరు పెట్టాడు. వాళ్ళతో పాటు మిగిలిన ఇంకా చాలామంది శిష్యులు, అందులో యేసు ప్రభు తల్లి మరియమ్మ ఉంటుంది. మొత్తము 120 మంది ఉంటారు. ఆ 125 మంది పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు దేవుని యొక్క వాక్యంలో మనం చూడొచ్చు. అంటే దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మతో నింపబడాలా అని అన్నదానికి ప్రశ్నకి దేవుని యొక్క సమాధానము బైబిల్లో నుండి ఏం చెప్తుందంటే మనం తప్పకుండా దేవుని యొక్క ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అని దేవుని యొక్క వాక్యము మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 4వ అధ్యాయం అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది చూడండి. 4:8 అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 8వ వచనం. పేతురు చూడండి, చాలు. పేతురు ఇక్కడ దేని చేత నింపబడ్డాడనుంది? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడని దేవుని యొక్క వాక్యంలో ఇంత స్పష్టంగా రాయబడి ఉంది. పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే పేతురుని గురించి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ ఏమని సాక్ష్యం ఇస్తున్నారో చూడండి. 13వ వచనంలో వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులు, అంటే వాళ్ళకి చదువు అనేది లేదు. పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే చాలామంది ఏమనుకుంటారు? అరే నేను మంచిగా చదువుకోలేదు, నేను బైబిల్ చదవలేను, నాకు చదువు రాదని అనుకుంటారు.
కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తున్నది? వీళ్ళు విద్య లేని పామరులు. మరి పేతురు ఎవరంటే చేపలు పట్టేటటువంటి వ్యక్తి, జాలరి. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? పేతురు పరిశుద్ధాత్మ చేత నిండి ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంత అవసరమా అంటే ఎస్, అవసరమే. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఇంకొక వ్యక్తిని గురించి చూద్దాము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 9వ వచనము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 9వ వచనం చదవండి. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై. ఏమని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది చెప్పండి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? అందుకు పౌలు అనబడిన సౌలు దేని చేత నింపబడ్డాడు? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఇక్కడ పౌలు కూడా దేవుని యొక్క ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. పౌలు ఎప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడంటే ఎప్పుడైతే తన పాపములను ఒప్పుకొని యేసు ప్రభు నామంలో బ్యాప్టిజం తీసుకున్నాడో, యేసు నామంలో బ్యాప్టిజం తీసుకున్నాడో అతడు వెంటనే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది. ఒకవేళ పరిశుద్ధాత్మ చేత నింపబడటము అవసరం లేకపోయినట్లయితే ఇక్కడ దేవుడు పేతురుతోటి ఎందుకు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది? లేదంటే పౌలు కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడని ఎందుకుంటుంది చెప్పండి? అంటే దేవుని యొక్క దృష్టిలో ఏంటిది? పరిశుద్ధాత్మ చేత నువ్వు నేను నింపబడడం అనేది చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది. ఇంకొక వచనం చూడండి. అదే 13వ అధ్యాయము 52వ వచనంలో, 52వ వచనము 13వ అధ్యాయము 52వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏముందంటే, అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారేని. చూడండి ఇక్కడ శిష్యులు కూడా, శిష్యులు ఎవరంటే ఇక్కడ సంఘములో ఉన్నటువంటి శిష్యులు, సంఘములో ఉన్నవాళ్ళు. ఈ సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైనారు? ఇక్కడ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు. సంఘములో ఉన్న వ్యక్తులందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అంటే దేవుడు చూడండి, అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. అందరూ కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి. ఇంకొక వచనం చూద్దాము. 8వ అధ్యాయము 17వ వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 8వ అధ్యాయము చూడండి ఎవరు వీళ్ళు? సమరయ పట్టణం వాళ్ళు. సమరయ పట్టణం వాళ్ళు 14వ వచనం చదవండి. 14వ వచనము. చూడండి ఇక్కడ చూడండి, పేతురు యోహాను కూడా ఏమనుకుంటున్నారు? మొట్టమొదటగా అపోస్తలులు పరిశుద్ధాత్మ చేత నింపబడాలని దేవుడు అనుకున్నాడు. ఆ తర్వాతకి పేతురు యోహాను కూడా అనుకుంటున్నారు ఏమని? సమరయ పట్టణస్థులు దేవుని యొక్క వాక్యమును అంగీకరించారు. అంటే దేవుని వాక్యం అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఏం పొందుకోవాలని ఇక్కడ మనకు అర్థమవుతుంది? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. చూడండి పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు అని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. అదేవిధంగా ఇంకొక వాక్యం చదువుదాము. అదే అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 46వ వచనం చదవండి. 46వ వచనం. చదువురా. చూడండి దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది? అన్యజనులు కూడా దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు చూడండి 44వ వచనంలో ఉంటుంది. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, ఏ మాటలు చెప్తున్నాడు అంటే దేవుని యొక్క వాక్యము చెప్తుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. పరిశుద్ధాత్మ అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడిందంట. అంటే మనమందరం అన్యజనులము. అంటే
అంటే దేవుడు కూడా అన్యజనులు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలని కోరుకుంటున్నాడు. కనుకనే పేతురు వాక్యం చెబుతుండగానే సమరయ పట్టణంలోనైతే అపోస్తులుడైనటువంటి పేతురు, యోహాను వారి మీద చేతులు ఇచ్చినప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ వచ్చింది. కానీ ఈ అన్యజనులు అంటే మన మీదకి, మనలాంటి వాళ్ళ మీదకి దేవుని యొక్క వాక్యం వింటుండగానే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి దిగి వచ్చి ఉన్నాడు. దిగి వచ్చినప్పుడు వీళ్ళిక్కడ ఏం చేస్తున్నారు? భాషలతో మాట్లాడుతున్నారు. ఎంత ఇంపార్టెంట్ చూడండి, భాషలతో మాట్లాడడం ఎంత ఇంపార్టెంట్. దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు దేవుని యొక్క నామాన్ని భాషలతోటి మహిమపరచాలి. కావాలంటే చూడండి, భాషలతో మాట్లాడుతుంటే మనం ఏం చేస్తున్నాము? 2వ అధ్యాయం అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 11వ వచనం. చూడండి, భాషలతోటి మనం ఏం చేస్తాము? భాషలు మాట్లాడుతుంటే ఎవరు భాషలు మాట్లాడుతున్నారు? ఇక్కడ 120 మంది మేడగదిలో ఉన్నటువంటి 125 మంది పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాతకి భాషలతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏమంటారు? అయ్యో వీళ్ళేంది, వీరందరూ మన భాషలతో దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తున్నారు. ఏం చేస్తున్నారు? అక్కడ 17 దేశముల నుండి వచ్చినటువంటి జనులు ఉంటారు. ఎన్ని దేశముల నుంచి? 17 దేశముల నుంచి. ఈ బైబిల్లో 17 దేశముల నుంచి వచ్చినటువంటి జనుల గురించి ఇక్కడ మనము చదివితే అక్కడ 5వ వచనం నుంచి చదివితే మనకు అది అర్థమవుతుంది. 17 దేశముల నుండి వచ్చినటువంటి జనులు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరూ భాషలతో మాట్లాడుతుంటే వాళ్ళందరూ ఏమంటారు? వీరు మన భాషలతోటి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. నువ్వు భాషతో మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నట్టు? దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తున్నట్టు. నువ్వెప్పుడు భాషలతో మాట్లాడతావంటే నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతావో నీకు తెలియని విధంగా దేవుని యొక్క ఆత్మ నీకు వాక్శక్తి అనుగ్రహించడం ద్వారా నువ్వు క్రొత్త భాషలు మాట్లాడుతూ ఉంటావు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఇంత స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? మనం భాషలతో మాట్లాడాలి. పేతురు, అపోస్తులందరూ, పౌలు, అదేవిధంగా శిష్యులు, దేవుని యొక్క సంఘం అంతా కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇంకొక వచనం చదువుదాము, ముఖ్యమైన విషయము. చూడండి, ఎందుకు భాషలతో మాట్లాడితే ఏమవుతుంది అనేది చూడండి. అపోస్తల కార్యము 19వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం చదువుతున్నాం. 5వ వచనము 6వ వచనం. అపోస్తల కార్యము 19వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం. ఆమేన్. ఏం చేసిరంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఆ మాటలు విని యేసు నామములో బాప్తిజం పొందిన తర్వాతకి పౌలు వారి మీద చేతులు ఉంచిన తర్వాతకి పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. అప్పుడు వెంటనే వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును ప్రారంభించారని దేవుని యొక్క వాక్యంలో ఉంది. మనము ఎలా ప్రవచిస్తావు? నీకు ప్రవచనం ఎలా వస్తుంది అంటే ఇక్కడ సింపుల్గా జవాబు వస్తున్నది. ఏంటిది? నువ్వు ఈ ప్రభు అయిన యేసు నామములో బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు నువ్వు భాషతో మాట్లాడతావు. సో భాషతో నువ్వు దేవుని యొక్క మర్మములను పలుకుతావని దేవుని యొక్క వాక్యంలో మనకు చాలాసార్లు నేను మీకు చెప్పి ఉన్నాను. భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు కానీ దేవునితో మాట్లాడుతున్నాడు అని. దేవునితో మాట్లాడుతున్నావు. దేవునితో నువ్వేం మాట్లాడతావు? దేవుడు నీతో ఏం మాట్లాడతాడంటే నీతో ఏం పలికిస్తాడంటే మర్మములను. చూడండి, మనకు తెలిసి ఎప్పుడు నేను ఈ వచనం మీకు చదివిస్తాను. 1 కొరింథీ 14వ అధ్యాయము 2వ వచనంలో, 1 కొరింథీ 14వ అధ్యాయము 2వ వచనంలో చదవండి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవ్వడును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన
మర్మములను పలుకుచున్నాడు. ఆత్మ వలన మాత్రమే నువ్వు భాషలు మాట్లాడతావు. ఆత్మలో నువ్వేం చేస్తావంటే మర్మములను పలుకుతావు. ఆ మర్మము ఏంటిదంటే దేవుడు నీ ఎడల ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికని, ఆ ఆలోచనని నువ్వు పలుకుతావు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఎంత స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏంటిదంటే ఒక వ్యక్తి మారు మనసు పొందుకొని బ్యాప్టిజం తీసుకున్న తర్వాతకి ఆ వ్యక్తి తప్పకుండా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతున్నది. అది స్పష్టంగా ఉన్నది. కేవలం నువ్వు దేవుని యొక్క వాక్యమును అంగీకరించినవు అంతవరకు మాత్రమే నీ యొక్క జీవితం అక్కడితోటి ఆగిపోవద్దు. అందుకనే సమరయ పట్టణంలో మనం చదువుకున్నాగా 14వ వచనంలో ఏమున్నది? సమరయ పట్టణస్థులు దేవుని యొక్క వాక్యమును అంగీకరించారని వినిన వెంటనే పేతురు, యోహాను వారి యొద్దకు పంపబడి, ఎందుకు వచ్చిన వాళ్ళ యొద్దకి? వాళ్ళు దేవుని యొక్క వాక్యం అంగీకరించారు, మారు మనసు పొందుకున్నారు, బ్యాప్టిజం పొందుకున్నారు. వారిలో ఒక్క విషయం కొరతగా ఉన్నది, వారిలో ఒక్కటి కొదువుగా ఉన్నది. ఆ ఒక్కటి కూడా వీరిలో సంపూర్ణంగా ఉండాలని యెరూషలేము నుండి ప్రయాణమై వారు సమరయ పట్టణం వరకు వచ్చి వారి మీద చేతులుంచగానే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు భాషలతో మాట్లాడినారు. భాషలతో మాట్లాడిన తర్వాతకి ప్రతి ఒక్కరు తప్పకుండా ప్రవచిస్తారు. ఇట్ ఈస్ ఆటోమేటిక్, ఇది కామన్. చూడండి, దేవుని యొక్క ఆత్మకు గాడిద మీదకి వచ్చింది. గాడిద మీదకి వచ్చినప్పుడు గాడిద ఏం చేస్తున్నది? ప్రవచిస్తుంది. ఎవరికి ప్రవచిస్తుంది? బిలాము అనే ప్రవక్తతోటి. దేవుని యొక్క ఆత్మ ఏ వ్యక్తి మీదకి అయితే వస్తుందో ఆ వ్యక్తి తప్పకుండా ప్రవచిస్తాడు. చూడండి, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆమోసు 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. 8వ వచనం 8. దేవుని యొక్క వాక్యంలో సింహం గర్జించినప్పుడు భయపడిన వ్యక్తి అంటే ఎవడు లేడు. దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ప్రవచించకుండా ఏ వ్యక్తి కూడా ఉండలేడు. అది ఎవరైనా కావచ్చు, అది సాధారణమైన మనుషులైనా కావచ్చు. చూడండి, చేపలు పట్టేటటువంటి జాలరి అయినా కావచ్చు, ధర్మశాస్త్రం కలిగిన జ్ఞానం కలిగినటువంటి పౌలైనా కావచ్చు, అదేవిధంగా ఇక్కడ పశువుల కాపరి అయినటువంటి ఆమోస్ అయినా కావచ్చు, అదేవిధంగా గొర్రెలను మేపినటువంటి దావీదైనా కావచ్చు, ఎవరి మీదికైనా, అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల మీదికైనా దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినప్పుడు అందరూ ప్రవచిస్తారు. ఎందుకు ప్రవచిస్తారు? అది దేవుని యొక్క ఆత్మ. ఇక్కడ దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. దేవుడు ఆజ్ఞయిస్తున్నప్పుడు ప్రవచించిన వాడెవరు? ఎందుకు ప్రవచించకుండా ఉండలేమంటే దానికి జవాబు ఇర్మియా ఏం చెప్తాడో చూడండి. ఇర్మియా 20వ అధ్యాయము. ఒకవేళ నువ్వు ప్రవచించకపోతే ఏమవుతుంది? ఇర్మియా 20వ అధ్యాయము 9-10 వచనం 9వ వచనం చదవండి. చూడండి, దేవుని యొక్క వాక్యము ప్రవచనానుసారంగా నువ్వు దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ప్రకటించకుండా ఉండలేవు, నువ్వు ప్రవచించకుండా ఉండలేవు, నువ్వు కంపల్సరీ ప్రవచిస్తావు. ఇక్కడ ఇర్మియా ఏమంటున్నాడు? అయ్యా, నేను ప్రవచిస్తే వీళ్ళందరూ నన్ను కొడుతున్నారు, వీళ్ళందరూ నన్ను హింసిస్తున్నారు, రాజు నన్ను హింసిస్తున్నాడు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తులు నన్ను హింసిస్తున్నారు. చూడండి, 21వ వచనంలో ఏమున్నదంటే, ఇర్మియా ఆ ప్రవచనములను పలకగా యెహోవా మందిరంలో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడును పశువులు యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి ఏం చేస్తున్నాడు? ప్రవచించినందుకే కొడుతున్నారు. ఇక్కడ ఆ ప్రవచిస్తున్నందుకు కొడుతుంటే ఇర్మియా ఏమంటున్నాడు? నీ పేరు నేను ఎత్తను, నేను నీ నామమును బట్టే నేను ప్రవచించను, ప్రకటించను అని నేను అనుకుంటుని.
అది అనుకుంటే ఏమవుతుందంట, అది నా యొక్క హృదయంలో అగ్ని వలె మండుతుందంట. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది, నా మాట అగ్ని వంటిది. దేవుని యొక్క మాట ఎలాంటిదంట, అగ్ని వంటిది. ఇదే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది, నా మాటలు అగ్ని వంటివి. సో ఇక్కడ ఏమంటున్నాడు, నేను ప్రవచించను, నేను మాట్లాడను అనుకుంటే అది మన యొక్క హృదయంలో ఏమవుతుందంటే మంట వల్ల మండుతుందంట. నువ్వు చెప్పకుండా ఉండలేవు. కారణం ఏంటిదంటే, నేను ఎవరు ఫోర్స్ చేస్తుంటారు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నిన్ను ఏం చేస్తాడు, బలవంతం చేస్తాడు. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్మ ఉన్నది, నువ్వు భాషలతో మాట్లాడుతుంటావు, నువ్వు దేవుని యొక్క మర్మంలో ప్రకటిస్తున్నావు కనుక నువ్వు తట్టుకోలేవు. నువ్వు కంపల్సరీ దాన్ని ఏం చేస్తావు, బయటికి ప్రకటిస్తావు. అయినప్పటికీ ఇర్మియా దెబ్బలు తిన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ప్రవచించకుండా ఉండట్లేడు. ఇంకొక వ్యక్తిని చూద్దాం, చూడండి. మొదటి సమూయేలు 9వ అధ్యాయము, మొదటి సమూయేలు 10వ అధ్యాయం, మొదటి సమూయేలు 10వ అధ్యాయము 10వ అధ్యాయము 6వ వచనం, 6-7 వచనం. ఇక్కడ సౌలు ఏం చేస్తాడు, సమూయేలు దగ్గరకు వచ్చినప్పుడు సమూయేలు అతనిని అభిషేకిస్తాడు. అభిషేకించిన తర్వాతకి సమూయేలు అతనికి 3 సూచనలు చెప్తాడు. 3 సూచనలు చెప్పితే నువ్వు ఫిలిష్తీయ పట్టణం నుండి ప్రవక్తలు సమూహము నీకు కనబడుతుంది, ప్రవక్తల సమూహం నీ ఎద్దకు వస్తుంది. చూడండి 5వ వచనం చదవండి, 5వ వచనము. కంటిన్యూ చదువు. చూడండి ప్రవక్తల సమూహము ఏం చేస్తున్నదిరా, ఫిలిష్తీయుల దండు కాపురం ఉండు దేవుని కొండ నుండి వాళ్ళు దిగి వస్తున్నారు. ప్రవక్తలు ఆ కాలంలో ఎప్పుడు పర్వతంల మీదనే ఉండేవాళ్ళు. ప్రాఫెట్ అంటే ఎల్లప్పుడూ ఉన్నత స్థితిలో ఉండేవాడు. వాళ్ళు సమాజంలో ఉండకుండా ఉన్నతమైన స్థితిలో, ఇక్కడ ఏమన్నది, ఉన్నత స్థలం నుండి వాళ్ళు దిగి వస్తున్నారు. ప్రవక్తకి ఎప్పుడు వాళ్ళు దేవునితోటి ఉంటారు. చూడండి, మోషే జనులందరినీ తీసుకొని వచ్చిన తర్వాతకి దేవుడు ఎక్కడికి రమ్మన్నాడు, పర్వతం మీదకి రమ్మన్నాడు. ప్రవక్తలు ఎప్పుడు పర్వతముల మీద, ఉన్నత స్థలముల మీద దేవునితో మాట్లాడడానికి ఏకాంతంగా ఉంటారు. ఎప్పుడైతే దేవుడు వారికి ఏదైనా మెసేజ్ చెప్పమని వారికి చెప్పిన వెంటనే వారు ఉన్నత స్థలం మీద నుండి కిందికి దిగి వస్తుంటారన్నమాట. వారు ఉన్నత స్థలం మీద. ఎలియాను చూడండి, ఏలియా ఎక్కడున్నాడు, ఎలీషా ఎక్కడున్నాడు, పర్వతం మీద ఉన్నాడు. ఏలియా ఎక్కడున్నాడు, పర్వతం మీద. ఎలీషా ఎక్కడున్నాడు, పర్వతం మీద. మీరు తర్వాతకి 1 రాజులు 2వ రాజులు చదవండి, వాళ్ళు ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు అనేది దాని గురించి అర్థమవుతుంది. చూడండి, ఎప్పుడైతే వీళ్ళు ప్రవక్తల సమూహము క్రిందికి దిగి వస్తుండగానే వాళ్ళు ప్రవచించుకుంటా, వాళ్ళు ప్రకటించుకుంటా వస్తుంటే సౌలు వారిని కలుసుకునగానే ఏమైందంట, సౌలు కూడా తన యొక్క మనస్సు మారిపోయి కొత్త మనసు వచ్చి అతడు కూడా ప్రవచిస్తున్నాడంట. ఎక్కడైతే దేవుని యొక్క ఆత్మ కలిగిన సేవకుల మధ్యలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీవు కూడా అప్పుడు తప్పకుండా ప్రవచిస్తావు. కారణం ఏంటిదంటే ప్రజెన్స్, దేవుని యొక్క సన్నిధి. అంతే, దేవుని యొక్క సన్నిధి నిన్ను కూడా ఆవరిస్తుంది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ప్రవచించడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ప్రాఫెసీ అంటే దేవుని యొక్క విజ్డమ్ను నువ్వు ప్రకటిస్తున్నావు, దేవుని యొక్క జ్ఞానమును నువ్వు చెప్తున్నావు, దేవుని యొక్క మహిమను నువ్వు వివరిస్తున్నావు. కనుక చూడండి, యాక్చువల్గా ఈ ప్రాఫెసీ అనేది, ప్రవచనం అనేది చిన్నపిల్లలు యవ్వనస్తులు ప్రకటించేటటువంటి ప్రవచనం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చూడండి, అపోస్తుల కార్యములు
2వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం. చూడండి, ప్రవచనం అనేది బేబీ గిఫ్ట్ అన్నమాట. చిన్న పిల్లలు, యవ్వనస్తులు ఏమన్నా మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ చిన్న పిల్లలు అన్నమాట. కుమారులు, కుమార్తెలు అంటే మన ఇంటిలో ఉండేటటువంటి చిన్న పిల్లలు. అదేవిధంగా దాసులు అంటే పనిచేసే వాళ్ళు, పనికత్తెలు, వాళ్ళు కూడా ప్రవచిస్తారని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఎప్పుడు ప్రవచిస్తారు? లాస్ట్ డేస్, అంత్యదినములు. ఇవన్నీ అంత్యదినములు. ఇప్పుడు జరుగుతున్నవన్నీ చూస్తే ఇది మనం అంత్య దినములలో ఉన్నట్టుగా ఉన్నది, అంత్య క్షణములలో ఉన్నట్టుగా ఉన్నది. సో కనుక ఇక్కడ దేవుడు ఏమంటాడు? మనుషులందరి మీద ఇక్కడ ఏ భేదం లేదు, ఏ తేడా లేదు. దేవుని యొద్దకు వచ్చిన వారందరికీ ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడని రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. తన యొద్దకు వచ్చి వారందరి ఎడల కృప చూపుటకు దేవుడు ఐశ్వర్యవంతుడు. ఆయన నీకు కృప చూపిస్తున్నాడు. ఏంటిది? మనుషులందరి మీద, నీ మీద, నా మీద, మన చిన్న పిల్లల మీద, మన ఇంటిలో పనిచేసే పని వాళ్ళ మీద, అందరి మీద దేవుడు అంట తన ఆత్మను కుమ్మరిస్తాడంట. తన ఆత్మను కుమ్మరించినప్పుడు మన యొక్క కుమారులు, కుమార్తెలు, మనకు పుట్టినటువంటి పిల్లలు, ఇట్స్ ఏ బేబీ గిఫ్ట్ అంటున్నాడు. ఇది చిన్న పిల్లల యొక్క గిఫ్ట్. కానీ మనం దీనిని ఎలాబరేట్ పెద్దగా చేస్తున్నాం. అయ్యో, హౌ కెన్ ఐ ప్రొఫెసై? నేనెలా ప్రవచిస్తాను? నాకెలా వస్తుంది? నువ్వేం చేస్తున్నావు? హౌ కెన్ ఐ? నేను ఎలా అన్నప్పుడే నువ్వు ఏం చేస్తున్నావు? దాన్ని రిజెక్ట్ చేస్తున్నావు. నాకొద్దు ఇది అని రిజెక్ట్. నువ్వే తిరస్కరిస్తున్నావు. యాక్చువల్గా దేవుడు ఏమంటున్నాడు? ఐ వాంట్ టు ఫిల్ యూ. నేనే నిన్ను నింపుతున్నాను, నా ఆత్మచేత నేను నింపుతున్నాను నిన్ను. సో ఇట్ ఈస్ ఈజీ, నీకు ఈజీ, సులభం. అది నువ్వెందుకు వర్రీ అవుతున్నావు? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వెందుకు స్ట్రెస్ తీసుకుంటున్నావు? నువ్వు కాదు కదా చెప్పేది, దేవుడే. ఏమంటున్నాడు? నా ఆత్మ నీ మీదకి వస్తుంది. నా ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఏం చేస్తావు? ప్రవచిస్తావు. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం, యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు, ప్రవచించని వాడెవడు? ఎవరైనా ప్రవచిస్తారు. ఆపేది ఎవరు? నువ్వే. దేవుడు ఎప్పుడు కూడా ఆపడు. నీకు నువ్వే ఏం చేస్తున్నావు? నేను ఎలా అయ్యో, ఐఎమ్ నాట్ క్వాలిఫై, నేను క్వాలిఫై కాను, నేను ఎలా దీనికి తగిన అర్హత కలిగిన వాడని కానని నీకు నువ్వే ఏం చేస్తున్నావు? బౌండరీస్ పెడుతున్నావు, సరిహద్దులు పెడుతున్నావు దేవునికి. దేవుని యొక్క వాక్యంలో ఉంది, దేవునికి ఎలాంటి లిమిటేషన్స్ లేవు. ఇది పాత నిబంధన కాదు. పాత నిబంధన అయితే కొద్ది మందికి మాత్రమే మోషే మీదకి వచ్చింది. ఆ తర్వాతకి మోషే దగ్గర ఉన్నటువంటి 70 మంది మీదకి వచ్చింది. ఏలియా మీదకి వచ్చింది. 200గా ఎలీషా మీదకి వచ్చింది. అంతే. సమూయేలుకి వచ్చింది. ఆ తర్వాత తన కుమారులకు కూడా రాలేదు. చూడండి, ఇది పాత నిబంధన కాదు. మనం ఉన్నది క్రొత్త నిబంధనలో. దేవుడు అంటున్నాడు, అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నా ఆత్మను కుమ్మరించినప్పుడు మీరేం చేస్తారు? మీరు ఖాళీగా ఉండరు. అది నిన్ను ఖాళీగా ఉండనివ్వదు. ఎందుకంటే నువ్వేం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి ఎవ్రీడే. దేవుని యొక్క ఆత్మ నాలో ఉన్నది అని నువ్వేం చేయాలి? నువ్వు ప్రొఫెసై చేయాలి. ఎప్పుడైతే నువ్వు ప్రొఫెసై చేస్తావో దేవుడు నీ యొక్క ఆసక్తిని గుర్తిస్తాడు. అప్పుడు నీ జీవితంలో అద్భుతములు, నువ్వు దేవుడు ఏమనుకుంటున్నాడు అది ఆటోమేటిక్గా నీకు డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా తెలియలేదనుకో, మనం ఏం చేస్తాం? ఇమీడియట్గా గూగుల్లో సెర్చ్ చేస్తాం. గూగుల్లో అన్ని స్టోర్ అయ్యి ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్లో ఉంటుంది. సో మనకి ఏదైనా కావాలంటే ఏమంటే డౌన్లోడ్ చేస్తున్నాం. అది డౌన్లోడ్ అవుతుందో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా దేవుడు నీ గురించి, దేవుడికి సమస్తమును తెలుసు. నువ్వెప్పుడైతే భాషలతో మాట్లాడతావో దేవుని యొక్క జ్ఞానము నీకు డౌన్లోడ్ అవుతుంది, నీలో డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయిన దానిని మనము బయటికి ప్రొఫెసై చేస్తాం అన్నమాట. ఏం చేస్తాము? డిస్ప్లే ఏమవుతుంది? మనం ఏదైనా టైప్ చేయగానే మనకు కావాల్సినటువంటి మ్యాటర్ డిస్ప్లే అవుతుంది కదా. అదేవిధంగా నువ్వు భాషలతో మాట్లాడినప్పుడు అది నీలోనికి, నీ యొక్క స్పిరిట్లోకి వస్తుంది. దేవుడు ఏది ఇచ్చినా ప్రతిదీ స్పిరిట్ ఫామ్లో ఇస్తాడు, ఆత్మరూపంలో ఇస్తాడు.
దానిని మనము ఫిజికల్ రూపంలో శరీర రూపంలో లేదంటే భౌతిక రూపంలో మనము దానిని తీసుకురావాలి. మనము దానిని ఏం చేయాలి? తీసుకురావాలి. సో కనుక నీకు ఏది దేవుడిచ్చిన ఆత్మ రూపంలో వేస్తాడు. సో దానిని నువ్వు ఫిజికల్గా అంటే దేవుడు నువ్వు భాషలతో మాట్లాడినప్పుడు సో నీవు నీ నోటితోటి దానిని ఫిజికల్ రూపంలో మనం తీసుకురావాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. దేవుని యొక్క వాక్యంలో మనం పరిశుద్ధాత్మ చేత నింపబడడం ఇంపార్టెంట్ అని ఉన్నది, మనం భాషతో మాట్లాడడం ఇంపార్టెంట్ అని ఉన్నది, అదేవిధంగా మనము ప్రవచించడం కూడా ఇంపార్టెంట్ అని ఉన్నది. సో ఇంకొక వచనం మనం చదువుదాము. చూడండి, ఎందుకు నేను ప్రొఫెసర్ చేయాలి, ఎందుకు నేను భాషలతో మాట్లాడాలి, ఎందుకు నేను పరిశుద్ధాత్మ చేత నింపబడాలనే దానికి 1 కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం చదువు. దేని కొరకంట? ఇట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్. అందరికీ ప్రయోజనం. నీ యొక్క ప్రయోజనం కొరకు, నా యొక్క ప్రయోజనం కొరకు, సంఘమంతటి ప్రయోజనం కొరకు, ప్రతి ఒక్కరి ప్రయోజనం కొరకు అంట. ఏం చేస్తున్నాడు? దేవుడు ఆత్మ ప్రత్యక్షతని అనుగ్రహిస్తున్నాడు. పౌలు ఈ కొరింథీ సంఘాన్ని చూసి ఏమంటున్నాడు? 12వ అధ్యాయం 1వ వచనంలో పౌలు ఏం చెప్తున్నాడు చూడండి, చదవండి. 12:1. సహోదరులు అంటే ఎవరు? సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకి ఏంటిదంట? అమ్మో నేను విశ్వాసిని, నాకెట్లా ఈ ఆత్మవరములు వస్తాయి, నాకెట్లా ఈ ఆత్మఫలములు వస్తాయి? ఎవరికో దైవ సేవకులకు మాత్రమే కదా ఆత్మఫలములు, ఆత్మవరములు. ఇక్కడ పౌలు ఎవరికి చెప్తున్నాడు? సహోదరులారా, బ్రదర్ అండ్ సిస్టర్స్ వాళ్ళకి చెప్తున్నాడు. సహోదరులారా ఇంక్లూడ్ సహోదరులు కూడా. ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అంటే మీరందరూ ఆత్మ సంబంధమైన వరములను తెలుసుకోవాలి. అవి ఎలా పనిచేస్తాయి, అవి ఎలా నీలోకి వస్తాయి, ఎలా వస్తాయి అనే దానికి మనం ఇక్కడ జవాబు వచ్చింది. ఏంటిది? నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఏమవుతుంది? దేవుని యొక్క ఆత్మ అన్నిటినీ నీకు ఇస్తుంది. ఇక్కడనే 12వ అధ్యాయంలో చూడండి ఏమున్నది? 12వ అధ్యాయము 11వ వచనం చదవండి. 12-11 అపోస్తలులు 1 కొరింథీ. చూడండి, అన్నిటినీ ఒకటే ఆత్మ, ఒక్క ఆత్మ వలన. ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ వలన తన చిత్త ప్రకారము ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఇస్తున్నాడు. దేని కొరకు ఇస్తున్నాడు? కార్యసిద్ధి అంటే వర్క్. ఎవరి వర్క్ చేయడానికి? దేవుని యొక్క పని చేయడానికి. ఇది మన కొరకు, మన పని చేసుకోవడానికి కాదు, మన కొరకు కాదు. ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యంలో 8వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ గారడి చేసేటటువంటి సీమోను అనే వ్యక్తి ఉన్నాడు. గారడి చేసినటువంటి సీమోను ఏం చేసినాడు? ఈ పరిశుద్ధాత్మ వరము ఎప్పుడైతే అపోస్తులైనటువంటి పేతురు, యోహాను వారి మీద చేతులుంచినప్పుడు, చదవండి 8వ అధ్యాయము అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 19వ వచనం, 18-19 వచనములు చదవండి, 20వ వచనం వరకు. చూడండి చాలు. ఇక్కడ ఎంత శక్తివంతమైనది. పేతురు, యోహాను వారి మీద చేతులు ఇచ్చినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. అక్కడ సంథింగ్ ఏదో జరిగింది, ఆశ్చర్యం జరిగింది. ఆశ్చర్య కార్యం చూసిన వెంటనే ఈ గారెడి విద్య కలిగినటువంటి సీమోను ఏం అంటున్నాడు? నేను మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాను. మనము ఆత్మ వరములు అనేవి డబ్బులతోటి సంపాదించుకునేది కాదు.
పేతురు ఏమంటున్నాడు? నీ ద్రవ్యము నీతో నశిస్తుంది, నీ ద్రవ్యము నీతో నశిస్తుంది. దేనినైనా మనం ఈ లోకంలో కొనొచ్చు, కానీ దేవుని యొక్క ఆత్మని మాత్రం కొనలేము. ఇది దేవుని యొక్క కృప, ఇట్ ఈస్ ఫ్రీ. ఇది ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించేది. దేవుణ్ణి డబ్బుల చేత కొనలేము. మనం డబ్బులు సంపాదించుకోవడానికి కాదు. ఇక్కడ వాళ్ళకి ఎంత డబ్బులు అంటే అంత డబ్బులు ఇస్తున్నాడు. కానీ ఇక పేతురు ఏమంటున్నాడు? నీ యొక్క హృదయం దేవుని ఎదుట సరి అయినదిగా లేదు. ఎవరి యొక్క హృదయం అయితే సరిగ్గా ఉన్నదో దేవుని ఎదుట, వాళ్ళకి పరిశుద్ధాత్మ రాదు అని చెప్తున్నాడు. మరి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీ యొక్క హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదా? ఇంకా నాకు పరిశుద్ధాత్మ లేదని చెప్పడానికి? ఇక్కడ సీమోన్ అయితే ఆయన డబ్బులే నుంచి కొనుక్కోవాలనుకుంటున్నాడు. అంత ఇంపార్టెంట్ కనుక, ఇట్ ఈస్ అంత ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ నింపబడడం అంత ఇంపార్టెంట్. కాకపోతే పేతురు, యోహాను యెరూషలేము నుండి సమరయ పట్టణం వరకు ఎందుకు నడుచుకుంటూ వస్తారు? వాళ్ళు అంత ఇంపార్టెంట్ కాకపోతే పేతురు అన్యజనుల దగ్గరికి ఎందుకు వెళ్తాడు? అన్యజనుల దగ్గరికి యూదుడు అంటే యూదులు ఎప్పుడు కూడా అన్యజనుల నుండి కలవకూడదు, తినకూడదు. దేవుని యొక్క వాక్యంలో చూడండి, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 28వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 28వ వచనం. చూడండి, ఎందుకు పేతురు అన్యజనుల దగ్గరికి సైతం వెళ్ళవలసి వచ్చింది? ఒకే ఒక కారణమును బట్టి, దేవుడు అతని మనసును మార్చిండు, పరిశుద్ధాత్మ చేత అతడు నింపబడ్డాడు. అందుకనే దేవుడు హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. రాబా షాగడ రాబడ రిబలబ రాబడ షాగడ రగదలబడ రిగలబ షందరబడ రగదలబడ. చూడండి, ఇక్కడ ఏమైంది? అన్యజాతి వానితోనూ సహవాసము చేయటేను, అట్టి వారిని ముట్టుకొనటం కూడా యూదునికి ధర్మం కాదంట. అయినా కానీ వాటన్నింటిని పక్కకు పెట్టేశాడు. దేనివలన? ఒకే ఒక రీజన్. ఏంటిది? ఇప్పుడు తను జీవించట్లేడు. ఎవరు జీవిస్తున్నారు? దేవుడే ఆత్మ రూపంలో యేసుక్రీస్తే తనలో జీవిస్తున్నాడు కనుక అతడు అడ్డం చెప్పట్లేడు, ఆటంకం చేయట్లేడు. దేవుని యొక్క కార్యము వారి జీవితంలో జరగడానికి, దేవుని యొక్క పని జరగడానికి ఇక్కడ పేతురు అడ్డం చెప్పట్లేడు. అదేవిధంగా పేతురు ఇక్కడ కింద చివరి వచనంలో అన్నాడు, 48వ వచనంలో ఏమన్నాడు చూడండి. 47వ వచనంలో, బాప్తిస్మం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం కలగ చేయగలడా? ఎవరు? దేవుని యొక్క కార్యములకి ఆటంకం కలగచేసేది ఎవరు? ఎవరు కూడా ఆటంకం కలగజేయరు. ఒకవేళ ఎవరైనా ఆటంకాలను కలగజేస్తే ఎవరంటే మనం వింటున్నటువంటి మన యొక్క బోధ కానీ, లేదంటే మనము మాత్రమే దేవుని యొక్క కార్యములని తిరస్కరిస్తాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా తిరస్కరించడు. చూడండి, అన్యజాతి వారితోటి కలవటమైనను, వారిని ముట్టుకున్నటైనను యూదునికి ధర్మం కాదు. అయినప్పటికీ కూడా పేతురు అన్నిటిని పక్కకు పెట్టి దేవుడు చెప్పిన మాట వరకు అతడు యెరూషలేములో నుండి నడుచుకుంటూ ఎక్కడికి వచ్చాడు? ఇటలీ పటాలంలోకి వచ్చాడు. ఇటలీ దేశంలోకి వచ్చాడు. ఇటలీ పటాలంలోకి వచ్చి ఆ ఇటలీ పటాలంలో ఉన్న అన్య జనులందరికీ పరిశుద్ధాత్మ దిగి రావడానికి దేవుని యొక్క వాక్యమును పేతురు ప్రకటించింది. చూడండి ఎంత ఇంపార్టెంట్. సో ఈరోజు నువ్వు కూడా, ఇట్ ఈజ్ ఈజీ. ఏంటిది? ప్రవచించడం అనేది చాలా చాలా సులభం. ఇదేదో పెద్ద హార్డ్ టాస్క్ కాదు. ఇదేదో నిన్ను ఇబ్బంది పెట్టేటటువంటి విషయం కాదు. నువ్వు యేసుక్రీస్తు నామంలో బ్యాప్టిజం తీసుకుంటే ఆటోమేటిక్గా దేవుని యొక్క ఆత్మ నీలోనికి వస్తుంది. దేవుని యొక్క వాక్యంలో ఉంది. లూకా సువార్త 10వ అధ్యాయంలో 11వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుంది? పరలోకమందున్న మీ తండ్రిని అడుగు వారందరికీ పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయంగా మనకు అనుగ్రహిస్తాడని. ఎంతో నిశ్చయంగా, మోస్ట్ అష్యూరెన్స్. ఇది ఎంతో నిశ్చయంగా అంటే అర్థం ఏంటిది? మోస్ట్ అష్యూరెన్స్ ఇస్తున్నాడు దేవుడు.
షూరిటీ, గ్యారంటీ ఇస్తున్నాడు. మరీ నిశ్చయంగా అంటున్నాడు. మరీ నిశ్చయంగా అంటే దీనికి ఇంకా దేవుడు నీకు ఎలాంటి ఆటంకం చెప్పడంట. దేనికైనా ఆటంకం చెప్తాడు, దేనికైనా ఆటంకం చెప్తాడు. కానీ నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి దేవుడు అంటే అస్సలు ఆటంకం చేయడంట. ఎందుకు? మోస్ట్ అష్యూర్లీ అంటున్నాడు. షూర్లీ, నిశ్చయంగా నువ్వు నిశ్చయంగా పరిశుద్ధాత్మను పొందుకుంటావు. దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఆ మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో, మత్తయి 10వ అధ్యాయము 20వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. మాట్లాడేది నువ్వు కాదు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావో, పరిశుద్ధాత్మ లేకపోతే, దేవుని యొక్క ఆత్మ లేకపోతే మాట్లాడేది నువ్వే. నీ యొక్క మనిషి ఆత్మ, నీ ఆత్మ మాత్రమే మాట్లాడుతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్న తర్వాతకి మాట్లాడేది నువ్వు కాదు, ప్రవచించేది నువ్వు కాదు, భాషలు మాట్లాడేది నువ్వు కాదు, లేదంటే ఇంకా అర్థం చెప్పేది నువ్వు కాదు, వివేచించేది నువ్వు కాదు. ఎవరు? దేవుడే. దేవుని యొక్క ఆత్మ మీలో ఉండి ఏం చేస్తాడంటే, దేవుని యొక్క ఆత్మ మీలో ఉండి ఆయన మీ నిమిత్తమై మాట్లాడతాడు. మన నిమిత్తమై దేవుడు మాట్లాడతాడని దేవుని యొక్క వాక్యంలో. మీరు కాదు మాట్లాడేది, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు. అంటే మనం కంప్లీట్గా ఏమైపోయినాము? డెడ్ అయిపోయినాము. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ నీ మీదకి ఎప్పుడైతే వస్తుందో కంప్లీట్గా ఆయన టేక్ ఓవర్, ఆయనే సంపూర్ణంగా నిన్ను నింపేస్తున్నాడు. సంపూర్ణంగా ఆయన నీ మీద అధికారం కలిగి ఉంటున్నాడు. ఇది పరిశుద్ధాత్మ మన మీదకి రావాలంటే మనం చేయాల్సిన పని ఒకే ఒకటి ఏంటిదంటే, విధేయత కలిగి దేవుని మాటకు లోబడడం మాత్రమే. మనం చేయాల్సిన పని ఏం లేదు. ఎప్పుడైతే నువ్వు విధేయత కలిగి విధేయుడు అయ్యుండి దేవునికి లోబడితే, ఈల్డెడ్ వెసల్స్, ఈల్డెడ్, ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో అప్పుడు దేవుడు మనలో పనిచేయడం ప్రారంభిస్తాడు. సౌలు చూడండి, పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఆయనని దర్శించినప్పుడు ఆ దర్శనమునకు అవిధేయుడని కాక విధేయుడనయ్యను దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. ఏం కాలేదంట? అవిధేయుడు కాలేదు. మరి మనందరికీ దేవుడు దర్శనం ఇచ్చి ఉన్నాడు. నువ్వు రక్షణ పొందుకోవాలని, రక్షించబడ్డావు. రక్షించబడ్డ తర్వాతకి పౌలు రక్షణ పొందుకున్న తర్వాతకి అక్కడితో ఆయన యొక్క ఏంటిది గ్రోత్ అనేది, ఆయన యొక్క స్పిరిచువల్ గ్రోత్ అనేది అక్కడితో ఆగిపోలేదు. ఏమైంది? ఆయనకి స్పిరిచువల్ గ్రోత్ డే బై డే, దినదినము అభివృద్ధి చెందింది, దినదినము అభివృద్ధి చెందింది. సో అదేవిధంగా నీవు కూడా, నీ యొక్క ఆత్మ కూడా దినదినం ఏం కావాలి? అభివృద్ధి కావాలి. దినదినము అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందకపోతే ఏమి కామన్ నార్మల్ బిలీవర్గా ఉంటావు. సో అదే సమస్యలు, అదే గొడవలు, అదే ఇబ్బందులతో ఉంటావు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మ పొందుకున్న తర్వాతకి నువ్వేం చేయాలంటున్నాడు? ప్రొఫెసర్ చేయాలి. ఇక్కడ చూడండి, మనము అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. వాళ్ళు ఎప్పుడైతే యేసునామంలో బ్యాప్టిజం తీసుకున్నారో, బ్యాప్టిజం తీసుకున్న వెంటనే వాళ్ళ మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చింది. దేవుని యొక్క ఆత్మ రాగానే వాళ్ళు భాషలతో మాట్లాడినారు. భాషలతో మాట్లాడగానే వారు ప్రవచించినారు. దేని కొరకు ప్రవచించాలి? అందరి ప్రయోజనం కొరకు. నీ ఒక్కరి ప్రయోజనం కొరకు కాదు, నీ కొరకు కాదు. దేవుడు ఆత్మనికి అనుగ్రహించేది నీ కొరకు కాదు. ఎస్, మన కొరకు కూడా, దానితో పాటు అందరి ప్రయోజనం కొరకు, మీ ఇంటి వారి ప్రయోజనం కొరకు, మీ బంధుమిత్రుల ప్రయోజనం కొరకు, మన యొక్క గ్రామం యొక్క ప్రయోజనం కొరకు, మన దేశం యొక్క ప్రయోజనం కొరకు, మన యొక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రయోజనం కొరకు దేవుడు నీకు ఆత్మను అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడైతే నీకు ఆత్మ, పరిశుద్ధాత్మ వస్తుందో నీకు భాషతో సంబంధం లేదు. నువ్వు ఏ దేశంలోకైనా వెళ్ళి దేవుడి యొక్క పరిచర్య చేయవచ్చు. ఎక్కడికైనా వెళ్ళి ఎలా చేస్తావంటే దేవుని యొక్క ఆత్మ నడిపిస్తాడు. నువ్వు కాదు మాట్లాడేది, దేవుడే నీలో ఉండి వాళ్ళకి తెలియని విధంగా దేవుడు వారితో మాట్లాడిస్తాడు. ఒక కేరళలో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. కేరళలో నాకు తెలిసిన ఆయన ఫ్రెండ్ కాదు, మా ఫ్రెండ్ చెప్పిండు. ఆయన దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు, పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. ఆయనకి కేరళ లాంగ్వేజ్ మాత్రమే, మలయాళం మాత్రమే వస్తుంది, మరి వేరే ఏ భాష రాదు. కానీ దేవుడు ఆయనకు చెప్పిండు, నువ్వు వెళ్ళి నార్త్ దేశంలోనికి, నార్త్ ఇండియాకి వెళ్ళమని చెప్పిండు. నార్త్ ఇండియాకి వెళ్ళమంటే ఆయనకి క్వశ్చన్ ఏంటంటే, నాకు హిందీ రాదు, నేను ఎలా దేవుని యొక్క వాక్యమును చెప్పాలి అని అంటే, దేవుడు చాలా స్పష్టంగా చెప్పిండంట, నువ్వు వెళ్ళు,
నేనే కదా మాట్లాడేది అన్నాడంట. సో ఆయన విధేయత కలిగి నార్త్ ఇండియాకి వెళ్ళాడు. నార్త్ ఇండియాకి దేవుడు ఎక్కడికైతే చెప్పిండో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాతకి ఆయన స్టార్ట్ చేసిందంట దేవుని యొక్క సువార్త చెప్పడం. ఎలా స్టార్ట్ చేసిండు? భాషలలో మాట్లాడడం మొదలుపెట్టిందంట. భాషలు అన్య భాషలతో ప్రార్థించడం మొదలుపెట్టిందంట. అన్య భాషలతో ప్రార్థించడం మొదలుపెట్టింది ఎప్పుడైతే ఆ యొక్క భాష వింటున్న వాళ్ళందరూ ఈ దైవ సేవకుల దగ్గరికి గుంపులుగా వస్తున్నారంట. గుంపులుగా వస్తుంటే దానికి అర్థం కావట్లేదు. గుంపులుగా వస్తూ ఆయన దగ్గర కూర్చుంటున్నాడు. ఇదేంటి అందరూ కూర్చుంటున్నారు, నేనేమో భాషలతో మాట్లాడుతున్నా, వీళ్ళందరేమో ఇంత గొప్ప సమూహం నా దగ్గరికి వచ్చింది, నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా, నేనేమన్నా మాట్లాడుతున్నాను అర్థమవుతుందా అని ఈయనకి ఆశ్చర్యం అవుతుందంట. వాళ్ళందరూ ఇంకా చెప్పు అని ఈ వాళ్ళకి ఏంటిది సూచన చేసి సిగ్నల్ చేస్తారంట. చెప్పు అని, మాట్లాడు అని. ఆయనకు వచ్చింది, ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను భాషతో మాట్లాడుతున్నాను, కానీ భాషతో మాట్లాడుతున్నా నేను అనుకుంటున్నాడు, కానీ వాళ్ళందరికీ దేవుని యొక్క వాక్యమును ప్రకటించిందంట. సో కొన్ని సంవత్సరములు అయిన తర్వాతకి, కొన్ని రోజులైన తర్వాతకి ఆయన మెల్లమెల్లగా అక్కడనే ఉండి పరిచయం చేసి గొప్ప పరిచయం చేసిండు. సో మెల్లమెల్లగా ఆయన హిందీ భాష మాట్లాడి మొట్టమొదటిగా ఆయన భాషలతో మాట్లాడుతుంటే హిందీ లాంగ్వేజ్లో దేవుని యొక్క వాక్యం వచ్చేదంట. హిందీలో దేవుని యొక్క వాక్యం చెప్పేదంట. ఎప్పుడైతే దేవుడు ఎంతవరకు అయితే చెప్పాలనుకున్నదో అంతవరకు చెప్పగానే ఆ భాష ఆగిపోయేదంట, వేరే భాష వచ్చేదంట. అప్పుడు అందరూ వెళ్ళిపోయేవాళ్ళు. కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునే వాళ్ళంట. రోగములు వెళ్ళిపోయాయి, దయ్యములు వెళ్ళిపోయాయి. సో అలా మెల్లమెల్లగా దేవుడు అక్కడ కార్యములను చేయడం ప్రారంభిస్తున్నాడు. ఒకవేళ ఈ వ్యక్తి కనుక పరిశుద్ధాత్మలో అన్య భాషల్లో ప్రార్థన చేయకపోయినట్లయితే అతనికి దేవుడి చిత్తం తెలిసేది కాదు. ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది కాదు. ఒకవేళ ఏం చేసేది, కేరళలోనే ఏదైనా ఒక బైబిల్ కాలేజీకి వెళ్ళేది. దేవుడు నన్ను పిలిచింది కనుక ఆ బైబిల్ కాలేజీకి వెళ్ళి బైబిల్ నేర్చుకొని వచ్చి వాళ్ళ ఊరిలో ఒక చర్చి పెట్టి ఆ చర్చిని నడిపించేవాడు. కానీ ఇక్కడ ఎప్పుడైతే భాషతో మాట్లాడాడో దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడగానే ఆయన అంతా విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిండు? నార్త్ ఇండియాకి వెళ్ళిండు. అక్కడ గొప్ప సేవ చేసిండు. బికాస్ వన్ గిఫ్ట్, ఒకే ఒక వరమును బట్టి పరిశుద్ధాత్మ ఆయన మీద కుమ్మరించబడడం వలన ఆయనకు భాషల వరం వచ్చింది. భాషల వరంతో పాటు భాషల అర్థము ప్రవచించే వరం వచ్చింది. ఆ ప్రవచించే వరమును బట్టి అతడు ఏమైపోయాడు? నార్త్ ఇండియాకి వెళ్ళిండు. అక్కడ గొప్ప సేవ చేసిండు. ఈరోజు నువ్వు ఒక సాధారణమైన వ్యక్తిగా అనుకుంటా, అయ్యో నాకు ఏం రావట్లేదు, నేను ఎలా అనుకుంటున్నావు, కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నావు అంటే ఇది నీ బెనిఫిట్ కోసం మాత్రమే కాదు, అందరి ప్రయోజనం కొరకు. నీ ద్వారా ఏ దేశం రక్షించబడుతుందో, నీ ద్వారా ఏ వ్యక్తి రక్షించబడుతుందో నీకు తెలియదు. నువ్వేం ప్రార్థన చేస్తున్నావు అనేది దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా ఉన్నది. నువ్వేం ప్రార్థన చేస్తున్నావో నీకు తెలియదు, అదేవిధంగా ఎవరికి తెలియదు, కానీ నువ్వు ఆత్మలో మర్మములను ప్రకటిస్తుంటావు. సో నువ్వు తప్పకుండా ఆత్మలో ప్రార్థన చేస్తే, ఏదైతే ప్రార్థన చేసినావో వెంటనే ఆమేనని వెళ్ళిపోకూడదు. ప్రార్థన చేసిన వెంటనే ఆమేనని చెప్పి వెళ్ళిపోకూడదు. వెయిట్ చేయాలి. ఆమేన్ అనగానే వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే నీ యొక్క హృదయంలో నుండి వాయిస్ వస్తుంది. నీ యొక్క హృదయంలో నుండి ఒక స్వరం వస్తుంది. ఆ స్వరమును విను. ఎవరి కొరకు ప్రార్థన చేసినా విను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విని దాన్ని ఏం చేయి? ధైర్యంగా చెప్పు. నీ యొక్క హృదయంలో వినిపిస్తుంది, లేదంటే నీకు ఒక విజన్ లాగా నీకు కనిపించవచ్చు, లేదంటే ఒక స్వరం నీకు వినపడవచ్చు. ఏదైనా నువ్వు ఫీల్ కావచ్చు, సో అట్లా నీకు అనిపిస్తుంటుంది. కనుక నువ్వు ఇప్పుడు భాషతో మాట్లాడిన తర్వాతకి మనము యాజ్ యూజువల్గా తెలుగులో ప్రార్థన చేసి ఆమేనని వెళ్ళిపోతాం. అట్లా వెళ్ళిపోకూడదు. తెలుగులో ప్రార్థన చేసినా ఆమేనని చెప్పి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ప్రార్థన అంటే ఒకరితో ఒకరు మాట్లాడతారు. మనం ఎవరితో మాట్లాడుతున్నాము? దేవునితో మాట్లాడుతున్నాము. దేవునితో మాట్లాడుతున్న నువ్వు మాట్లాడినంత దేవుడు విన్నప్పుడు దేవుడు చెప్పేది కూడా నువ్వు వినాలంటే నువ్వేం చేయాలి? వెయిట్ చేయాలి. ఎక్కడ వెయిట్ చేయాలి? నువ్వు ఎక్కడైతే నిలబడి ప్రార్థిస్తున్నావో, ఎక్కడైతే మోకరించి ప్రార్థిస్తున్నావో అదే స్థలంలో అదే విధంగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీకు రిప్లై ఇస్తాడు. చాలామంది మనం ప్రార్థన చేస్తాం కానీ దేవుని మాట వినకుండా తక్కువని లేచిపోతాం. అదే మనం చేస్తున్నటువంటి పెద్ద తప్పు. సో కనుక నేను మీకు ఏం చేస్తున్నాను, ఇప్పుడు మీరు ప్రార్థన చేయండి, అన్య భాషలో ప్రార్థన చేయండి. నేనేం చెప్తున్నాను అంటే అందరి మీద దేవుని యొక్క ఆత్మ ఉన్నది. సో మీరందరూ భాషతో మాట్లాడతారు. ఒకవేళ మీకు భాష అనేది రాకపోయినట్లయితే ఇప్పుడు
ఇప్పుడు చిన్నపిల్లలు మనకు పుట్టినప్పుడు వాళ్ళకి అమ్మ నాన్న అనేది అనరాదు, తెలియదు. మనం ఏం చేస్తాము, వాళ్ళకి అమ్మ నాన్న ఇట్లా అనడము నేర్పిస్తాం. ఆ తర్వాత అన్ని వర్డ్స్ మనం నేర్పిస్తామా, ప్రతి మాట నేర్పిస్తామా? నేర్పాము. ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమవుతుంది, మెల్లమెల్లగా ప్రతి మాట వాళ్ళలో నుండి వస్తుంటుంది. కనుక ఇప్పుడు నేనేమైతే భాషలతో మాట్లాడుతుంటానో, ఒకవేళ మీకు రాలేనట్లయితే నేను యాస్టీజ్గా ఎలానైతే ప్రేయర్ చేస్తుంటానో మీరు ట్రై చేయండి. ఎందుకంటే దేవుడు మీలో ఉన్నాడు, మీ యొక్క ఆసక్తిని ఆయన గమనిస్తున్నాడు. తప్పకుండా మీలో పరిశుద్ధాత్మ ఉన్నది. సో ఆ ఆత్మ ఏం చేస్తుంది, నీ యొక్క ఆసక్తిని గమనిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తుంటావో దేవుడు అప్పుడు నీకు వాక్శక్తిని ఇస్తాడు. నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా నేను అంతే నోరు మూసుకొని ఉంటా, దేవుడే నాకు ఇస్తాడంటే నీ జీవితంలో ఎప్పుడు జరగదు. నువ్వు ప్రయత్నం చేయాలని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. సో నువ్వు స్టార్ట్ చేయి. ఇప్పుడు తెలుగులోనైనా ప్రార్థన చేయాలనుకున్నావు అనుకో, దేవుడే నా దగ్గరకు వచ్చి ఆయనే ప్రార్థన చేయిస్తాడు అంటే నువ్వు ఈవెన్ తెలుగులో కూడా ప్రార్థన చేయలేవు, నీకు అర్థమయ్యే భాషలో కూడా ప్రార్థన చేయలేవు. ఎందుకంటే ఎప్పుడు కూడా అలా జరగదు. నీకు నువ్వే ప్రార్థన చేయడానికి వెళ్తావు, నీకు నువ్వే మోకరించి ప్రార్థన చేస్తావు. అదేవిధంగా ఇప్పుడు నీకు నువ్వే దేవుని యొక్క ఆత్మ నాలో ఉన్నదని విశ్వసించి స్టార్ట్ చేయి ప్రేయర్ చేయడము. నువ్వు ప్రేయర్ చేసిన వెంటనే ఆమేనని చెప్పిన వెంటనే వెంబటే నువ్వు బయటకు వెళ్ళిపోవడం కానీ, కళ్ళు తెరిచి చూడడం కానీ ఇవన్నీ చేయకుండా నీ యొక్క హృదయంలో వివేచించు. దేవుని అడుగు, దేవా నేను ఏదైతే భాషలతో మాట్లాడానో అది నాకు తెలియచేయండి ప్రభు అని నువ్వు దేవుని అడుగు. దేవుడు ఇప్పుడు నీకు చెప్తాడు, ఈరోజు ఈ యొక్క ప్రవచన వరము మీలో యాక్టివేట్ అవుతుంది. సో స్టార్ట్ చేయండి ఇప్పుడే నాతో పాటు. మనమందరం ఇప్పుడు భాషతో మాట్లాడదాం. డోంట్ వరీ, ఏం కాదు, ఎవరు భయపడద్దు. ఇదేదో పెద్ద బరువు నీ మీద ఎత్తుతున్నట్టు కాదు. సో నీవే దీనిని ఇనిషియేటివ్గా తీసుకొని నువ్వు స్టార్ట్ చేయాలి. సో అందరు అన్మ్యూట్ చేసి నువ్వు దేన్నైతే ప్రేయర్ చేస్తున్నావు ఫస్ట్ నీ కళ్ళ ఎదుట ఊహించు, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను. సో దేవుని యొక్క ఆత్మ నాలో ఉన్నది. సో నేను ఇప్పుడు భాషతో మాట్లాడుతున్నాను, నేను కాదు దేవుడే నాలో ఉండి మాట్లాడుతున్నాడు. ఆయన నాకు తన యొక్క మాటలను మర్మములను ప్రకటిస్తున్నాడు అని చెప్పి ఆ తర్వాతకి సో నువ్వు కామ్గా ఉన్నప్పుడు ఆ మర్మం యొక్క నేను ఏదైతే పలికినానో దాని యొక్క అర్థము నాకు వస్తున్నదని సో నువ్వు కళ్ళు మూసుకొని కాన్షియస్గా ఉండాలి. ఏకాగ్రత కలిగి ఉన్నప్పుడు 100% నీకు అర్థమవుతుంది. నేనేం చెప్తున్నా, అందరూ అన్మ్యూట్ చేసి ధైర్యంగా అందరూ భాషలతో మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయండి. స్టార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా ఒక ఎగ్జిబిషన్కి మీరు వెళ్ళినప్పుడు ఎగ్జిబిషన్లో చూడండి కరెంట్ ఉండదు. కరెంట్ ఏమో కనబడదు, కానీ ఒక్క దగ్గర మాత్రం జనరేటర్ నడుస్తుంది. జనరేటర్ నడుస్తుంది. ఎప్పుడైనా చూడండి మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కరెంట్ లేనప్పుడు జనరేటర్ నడుస్తుంది కానీ ఆ యొక్క ఎగ్జిబిషన్ అంతటికి కావాల్సినంత వెలుగు ఒక్క జనరేటర్ ఇస్తుంది. అదేవిధంగా నీ యొక్క భాషలు నీకు జనరేటర్. నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాతకి సో నీ యొక్క జనరేటర్ ఏంటిదంటే అన్య భాష. నువ్వు ఎప్పుడైతే భాషలతో మాట్లాడుతుంటావో నువ్వు ఎక్కడ నీ యొక్క గదిలో నువ్వు భాషలతో మాట్లాడుతుంటావు, ఈ జనరేటర్ ఎప్పుడు కూడా మూలకి ఎక్కడో ఉంటుంది, కానీ ఎగ్జిబిషన్కి వచ్చే వాళ్ళందరికీ వెలిగిస్తుంది. అదేవిధంగా నీవు కూడా నీ రూమ్లో ఉండి నువ్వు ప్రార్థన చేస్తుంటావు, కానీ నువ్వు బయట అందరికీ వెలుగుగా ఉంటావు. వెలుగుగా ఉండాలంటే ఇక్కడ నువ్వేం చేయాలి? ట్రై. సో అందరూ అన్మ్యూట్ చేసి సో నీ జనరేటర్ని స్టార్ట్ చేయాలి.